డిజిటల్ యుగంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయిందనేది ఎగ్జిబిటర్లు, సినీ ప్రముఖులను స్పష్టంగా తెలిసిన నిజం. హాలీవుడ్ స్థాయి విజువల్స్ లేదా అసాధారణమైన కంటెంట్ ఉన్న పెద్ద సినిమాలకు, అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలలో అద్భుతమైన ఎలిమెంట్స్ ఏదైనా సరే ఉంటేనే జనం థియేటర్ల వైపు చూస్తున్నారు. అధిక టికెట్ ధరలు, థియేటర్లలో పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్, తినుబండారాలు భారం కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్లల్లోనే టీవీ సీరియళ్లు, ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితిలో హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ విజ్ఞప్తి మేరకు హోంశాఖ నాన్ ఏసీ, ఏసీ స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ లకు డిసెంబర్ 2021 నాటి పాత నిబంధనల స్థాయిలో కొత్త ధరలను నిర్ణయించింది. నూతన ధరల విధానం ప్రకారం థియేటర్ల రకాలను బట్టి తెలంగాణలో రేట్లు మార్పులు వచ్చాయి. సాధారణ నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధర 30 రూపాయల నుండి 70 రూపాయల వరకు, ఏసీ థియేటర్లలో 50 రూపాయల నుండి 150 రూపాయల వరకు నిర్ణయించారు. మల్టీప్లెక్స్ లలో లగ్జరీ రిక్లైనర్ సీట్లను గరిష్టంగా 300 వరకు వసూలు చేసుకునే వీలు కల్పించారు. అలాగే 7.1 సరౌండెడ్ సౌండ్, 2K, 4K ప్రొజెక్షన్ వంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలున్న సింగిల్ స్క్రీన్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తించి వాటికి మల్టీప్లెక్స్లతో సమానంగా ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఇచ్చారు. అదనంగా ఎయిర్ కూల్డ్ థియేటర్లను ఏసీ విభాగంలో విలీనం చేస్తూ పూర్తి స్థాయి ఏసీగా మారడానికి 2 ఏళ్ల సమయం ఇచ్చారు. లేని పక్షంలో వాటిని నాన్ ఏసీగానే పరిగణిస్తారు అని టికెట్ ధరలతో పాటు సామాన్యులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలను పొందుపరిచింది. థియేటర్ ఏ వర్గానికి చెందినదైనా పేద, మధ్య తరగతి ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా మొత్తం సీట్లలో 25% నాన్ ప్రీమియం సీట్లుగా తప్పనిసరిగా రిజర్వ్ చేయాలని ఆదేశించింది. నిర్ణయించిన ఈ టికెట్ ధరలకు జీఎస్టీ, ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. అయితే థియేటర్ల నిర్వహణ ఖర్చులు కింద ఏసీ థియేటర్లలో 5 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 3 రూపాయల చొప్పున టికెట్ ధరలను కలిపి వసూలు చేసుకోవడానికి అనుమతించారు. నిర్మాతల కోరిక మేరకు ప్రభుత్వం ధరలను పెంచినా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు, ఉద్యోగ అస్థిరతల నడుమ సామాన్యుడు టికెట్ పెంపును ఎలా స్వీకరిస్తాడు అనేదే ప్రశ్నార్థకంగా మారింది. గ్రౌండ్ రియాలిటీని పరిశీలించకుండా కేవలం నిర్మాతల ప్రయోజనాల కోసం ధరలు పెంచితే ధరల షాక్ తో జనాలు థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గిస్తేనే తీవ్రంగా నష్టపోయేది ఎగ్జిబిటర్లే. ఈ ధరల పెంపు ఎగ్జిబిటర్ల వ్యవస్థను ప్రాణవాయువుగా మారుతుందా, లేదా వారిని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందా అనేది రాబోయే 6 నెలల ఆదాయ వ్యయాల పట్టిక వస్తే గానీ స్పష్టత రాదు. సాంకేతికత మార్పులు, ప్రేక్షకుల ప్రాధాన్యత మారుతున్న తరుణంలోనే ప్రభుత్వాల నిర్ణయం థియేటర్ వ్యవస్థ మనుగడ ఏ తీరున చేస్తుందనేదే వేచి చూడాలి.